తల్లికి వందనంకి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ వాళ్ళు అద్భుతం చేశామని చెప్తూ ఉన్నారు. సో అసలుకి దీనికి సంబంధించి గతంలో ఏ విధంగా వర్తించారు, అదేవిధంగా దీనికి సంబంధించిన విధి విధానాలు ఏమిటి, ఎలా రూపొందించారనే అంశాలపైన మనతో మాట్లాడేందుకు శివగారు ఆర్టీజీఎస్ మాజీ ఉద్యోగి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివగారు నమస్కారం అండి. హలో, నమస్తే అండి. శివగారు చెప్పండి, ఇప్పుడు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈరోజు అమలు చేశారు. దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా పడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది లబ్ధిదారుల అకౌంట్లలో. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా కూటమి ప్రభుత్వం కావచ్చు, నాయకులు కావచ్చు షేర్ చేస్తున్నారు. అసలు దీని ఎంపిక ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు, దీనికి సంబంధించి స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటి సార్, చెప్పండి సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం సార్. ప్రీవియస్ గత ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో అమ్మ ఒడి అనేది చాలా సింపుల్ గానే ఉండేది. అది యూడిఐసి దాని ప్రకారము, యూడిఐసి అనే ఒక పోర్టల్ ప్రకారము స్టూడెంట్ల డేటాబేస్ ఉంటుంది. ప్రతి ఒక్క స్కూల్ ప్రిన్సిపల్ దాంట్లో స్టూడెంట్ల రిజిస్ట్రేషన్ ని అప్డేట్ చేస్తారు. ఆ యూడిఐసి ప్రకారము మనము డేటా తీసుకుంటాము. ఆ డేటా ప్రకారము గతంలో విద్యాశాఖ డిపార్ట్మెంట్, ఆ శాఖ వారు వాళ్ళ పోర్టల్లో యూడిఐస్ లో ఉన్న డేటా, విద్యార్థుల డేటాను దాంట్లో అప్లోడ్ చేసిన తర్వాత యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ప్రకారము గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. ఆ గవర్నమెంట్ పాలసీ ప్రకారము 6 స్టెప్ వ్యాలిడేషన్ వేసిన తర్వాత అనేది సెకండ్ స్టెప్ లో 6 స్టెప్ వ్యాలిడేషన్ తీసుకుంటే, థర్డ్ స్టెప్ లో తర్వాత ప్రతి ఒక్కరి ఆధార్ కి బ్యాంక్ కి మ్యాపింగ్ అయిందా లేదనేది ఎన్పిసిఐ డిపార్ట్మెంట్ తో మనము వెరిఫై చేసుకుంటాము. అది థర్డ్ స్టెప్ లో ఎన్పిసిఐ యాక్టివేట్ అయిపోతుంది. ఫైనల్ గా మనకు ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ ప్రకారం మనము సీఎం గారికి ఆ లిస్ట్ చూపించడం జరుగుతుంది. సీఎం గారు దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ పంపించాక ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ దాని అమౌంట్ క్లియర్ చేస్తే ఆటోమేటిక్ గా మనము సీఎం గారు పోర్టల్ ని లాంచ్ చేస్తారు. లాంచ్ చేస్తూనే ఆధార్ రిలేటెడ్ బ్యాంక్ లో ప్రతి ఒక్క విద్యార్థి తల్లి అకౌంట్ లో అమౌంట్ పడిపోతుంది. అది గతంలో చాలా సింపుల్ గా 3-4 స్టెప్స్ లో అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వము అనేది నేను వీళ్ళు చెప్పడం ప్రకారము యూడిఐసి ఈ సంవత్సరము 87,41,885 అని ఉంటే, మన ప్రజెంట్ చంద్రబాబు గారు సిబిఎన్ గారి గవర్నమెంట్ ఇస్తున్నది 54,94,700 మంది విద్యార్థులకు ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు. ఆ ఎలిజిబిలిటీ కూడా సచివాలయంలో పెడుతున్నామంటున్నారు. ఇమ్మీడియట్లీ ఈ 54 లక్షల మందికి రిలీజ్ అయితే చేయట్లేదు, సచివాలయానికి పంపిస్తున్నారు. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నిన్ననే మాకు మా విలేజ్ లోంచి, ఓన్ విలేజ్ లోంచి కాల్ రావడం ఏంటి జరిగిందంటే, మాకు ఇలా లిస్ట్ వచ్చింది కానీ అమౌంట్ రాలేదు, మళ్ళా రీవెరిఫికేషన్ అంటున్నారు, ఏంటి ఇది అని నన్నే అడుగుతున్నారు. నేను కూడా ఏంటంటే దీని గోత్రూలో వెళ్ళాలి, గవర్నమెంట్ పాలసీ ఏముంది, తర్వాత దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం పెట్టారు. ఇంతకుముందు 6 స్టెప్ వ్యాలిడేషన్ తీసుకున్నారు, ఇప్పుడు 6 స్టెప్ వ్యాలిడేషన్ కాకుండా అదనంగా ఏదో తీసుకున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే చాలా తగ్గాయి, 54 లక్షలకే పరిమితం చేశారు కాబట్టి. ఇంకా ఏమేమి చెప్పారు, మళ్ళా సీఎం గారు చెప్పడం ప్రకారము 30వ తారీఖు ఫైనల్ లిస్టు అప్డేట్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు 54 లక్షల్లో ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనం 30వ తారీఖు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న బేసిక్ కన్ఫ్యూజన్ ఏంటంటే, గతంలో ఇంటికి ఒక్కరికే అమ్మఒడి అప్పట్లో ఇచ్చారు, ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఇస్తామని చెబుతున్నప్పటికీ కూడా ఎందుకు ఈ సంఖ్య తగ్గింది అనేది ఒక క్వశ్చన్ సార్. అదే సార్, ఇప్పుడు ఆ ప్రకారం ఎత్తుకున్నా కానీ మీకు ఇంటికి 4 అంటే గతంలో మీ ప్రకారము మనము 4 ఎంతమంది ఉన్నా కానీ మనకు స్కూల్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంది, ఆల్రెడీ ఒక డేటాబేస్ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ డేటాబేస్ యూడిఐసి మనం సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి, ఆ విద్యార్థులను తీసుకున్న ఆ ప్రకారం ఇచ్చుకున్న 87 లక్షల మంది ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఉన్నారు. అది ఇంటికి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, కానీ వాళ్ళ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 87 లక్షల మంది ఉన్నారు. అంటే 54 లక్షల మంది మాత్రమే ఇస్తున్నారంటే ఏమేమి కండిషన్స్, ఏమేమి పారామీటర్స్, గవర్నమెంట్ ఇచ్చిన కండిషన్స్ ఏంటనేది మనం చూడాలి. ఇంకా దాని గురించి ఇంకా పూర్తిగా వివరాలు తెలియదు. వాళ్ళు ఎంతవరకు ఉన్నా కానీ ఒక 54 లక్షల మందిని ఐడెంటిఫై చేసి ఆ ఎలిజిబుల్ ని ప్రతి ఒక్క సచివాలయానికి పంపించారనేది మనకు వచ్చిన అప్డేట్. నిన్న అందరూ అపోహలో ఉండేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి అమౌంట్ వచ్చింది అంటున్నారు, కానీ చాలా మంది నాకు వచ్చిన కాల్స్ ప్రకారం అమ్మ ఒడి ఎవరికి అమౌంట్ రాలేదు,
ప్లస్ ఈ ఇచ్చిన లిస్ట్ లో కూడా ఏమైనా కోతలు పెడతారని చాలా మంది ఇప్పటికీ అపోహలో ఉన్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే గత సంవత్సరంలో రాలేదు, ఇప్పుడు రాలేదు. చాలా మంది పేద విద్యార్థులు, మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇది కొంచెం ఆర్థిక సహాయం అవుతుంది ప్రభుత్వం తరఫున. శివగారు అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే గ్రామాల్లో 10,000 ఆదాయానికి మించకూడదు, అదేవిధంగా చిన్న చిన్న పట్టణాల్లో 12,000కి దాటకూడదు, అదేవిధంగా 1000 చదరపు అడుగుల స్థలం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే వర్తిస్తాం, ఇంట్లో ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ పొందితే వారికి కూడా తల్లికి వందనం వర్తించే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఇలాంటి ఏదో కొన్ని కొత్త క్లాజెస్ ఏదో ఇన్వాల్వ్ చేశారన్నట్టుగా తెలుస్తోందండి. అవునండి, నేను కూడా విన్నాను, చూశాను. అది అవన్నీ ఏమేం పారామీటర్స్ వీళ్ళు కన్సిడర్ చేసుకున్నారు ఎలిజిబిలిటీ రావడానికి అనేది చూశాను. మీరు చెప్పినట్టు దాంతో పాటు ఇంకొకటి యాడింగ్ చేసేది ఏంటంటే ఈవెన్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ పర్సన్స్ కూడా ఇన్ఎలిజిబుల్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ స్కాలర్షిప్ వచ్చినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్షిప్ వాళ్ళు కూడా అనర్హులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అవునండి, ఇంకా ఏంటంటే ఇది ఫైనలైజ్ కాదు, 54 లక్షలు కూడా ఫైనలైజ్ అయ్యి అమౌంట్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు 30వ తారీఖు ఏదైతే ఫైనలైజ్ అవుతుందో అది మనము ఆ తర్వాత మనం డిస్కషన్ చేసి ఆ తర్వాత మనం గవర్నమెంట్ ఏమేమి నామ్స్ పెట్టారు, గవర్నమెంట్ పాలసీ ఏంటి అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, మీ విలువైన సమాచారాన్ని అందించిన థ్యాంక్ యూ సో మచ్.